సిద్దిపేట జిల్లా ప్రజలను పెద్ద పులి వణికిస్తోంది. ఆరేపల్లి పరిధిలో రైతు బానోతు రమేష్కు చెందిన 5 ఆవులపై దాడి చేసింది. ఈ ఘటనలో 3 ఆవులు మృతి చెందగా మరో 2 ఆవులు ఆచూకీ గల్లంతైంది. రంగంలోకి దిగిన అటవీశాఖ అడుగుజాడల బట్టి పెద్ద పులిగా నిర్ధారించారు. పులిజాడ కోసం థర్మల్ డ్రోన్లతో అటవీశాఖ గాలింపు చేపట్టింది. ఇక ఆరేపల్లి, బస్వాపూర్, కూరెల్ల, శనిగరం గ్రామాల్లోనూ హైలైట్ ప్రకటించారు. రైతులు ఒంటరిగా పావుల వద్దకు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ పెద్ద పులి సంచారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సిద్దిపేట జిల్లాలో పెద్ద పులి సంచారం స్థానికంగా ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఇటు రైతులకు అటు అటవీ శాఖ అధికారులకు కూడా కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. నిన్న ఒక్కరోజు వేర్వేరు ప్రాంతాల్లో ఏకంగా 6 పశువులపై దాడి చేసింది. వాటిని 6 పశువులను చంపేయడంతో పాటు వాటిని అడవిలోకి తీసుకొని వెళ్ళిందని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో పలు గ్రామాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు, ఇటు రైతులు కావచ్చు అయితే తీవ్ర భయాందోళనకు అయితే గురవుతున్నారు. బయటకు వెళ్లాలంటే, వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లాలంటే వణికిపోతున్నారని చెప్పొచ్చు. దీంతో అప్రస్తుతమైన అటవీ శాఖ అధికారులు అయితే పులిని పట్టుకునేందుకైతే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం అయితే జరుగుతుంది. నిన్న ఒక్కరోజే కోహెడ మండలంలోని ఆరేపల్లి సమీపంలోని ఒక చంద్రనాయక్ తండాలో మాలోత్ రమేష్ అనే రైతుకు చెందిన 5 పశువులపై పెద్ద పులి అయితే దాడి చేసి చంపేసింది. ఇదే తరహాలో నంగనూరు మండలం గణపూర్ గ్రామంలో కూడా బాలరెడ్డి అనే రైతుకు సంబంధించిన ఒక లేగదూడను కూడా హతమార్చిందని చెప్పొచ్చు. తర్వాత మరో పక్కనే ఉన్న మరో రైతుకు సంబంధించిన పశువును కూడా గాయపరిచింది. అది కొంచెం ప్రాణాలతో బయటపడింది. జనగామ జిల్లా నుంచి సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించిన ఈ పెద్ద పులి సిద్దిపేట జిల్లాలో ఒక హల్చల్ చేస్తూ పశువులపై దాడి చేస్తూ రైతులకు కంటిపై కునుకు లేకుండా చేసింది. అక్కడి నుంచి నంగనూరు, కోహెడ మండలాల్లోకి ప్రవేశించినట్టయితే అధికారులు అయితే గుర్తించారు. ఈ పులి మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించి యాదాద్రి, భువనగిరి జిల్లా నుంచి జనగామ జిల్లాల మీదుగా 100 కిలోమీటర్ల మీద ప్రయాణించి సిద్దిపేటకు అయితే చేరుకుంది. మొత్తానికి దీనికి పెద్ద పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. పెద్ద పులి తనకంటూ ఒక కొత్త ఆవాసాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో ఇది పశువులపై దాడి చేస్తుండవచ్చని అంచనా వేస్తున్నారు. తొలుత అటవీ శాఖ అధికారులు అయితే ఏ విధంగా భావించారంటే ఇది ఒక ఆడ పులి కోసం గాలించి మహారాష్ట్ర నుంచి యాదాద్రి, భువనగిరి జిల్లాలకు ప్రవేశించి అక్కడి నుంచి జనగామ జిల్లా నుంచి ప్రవేశించి తర్వాత సిద్దిపేట జిల్లాలకు ప్రవేశించిందని చెప్పేసి అటవీ శాఖ అధికారులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. మొత్తంగా పులి పాదముద్రల ఆధారంగా పశువులపై దాడి చేసిన దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అటవీ శాఖ అధికారులు అయితే పాదముద్రలు అయితే సేకరిస్తున్నారు. ఈ ఒకవైపు డ్రోన్ కెమెరాలతోటి, తర్వాత సీసీ కెమెరాలతో అయితే ట్రాప్లతో పాటు మహారాష్ట్రలో నుంచి తడోబా, పూణే నుంచి వచ్చిన ప్రత్యేక రెస్క్యూ బృందాలను కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది పెద్ద పులి పట్టుకునేందుకు. ఈ రెస్క్యూ బృందాలు కూడా పెద్ద పులి పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పొచ్చు. ఈ పెద్ద పులి ఎటువైపు నుంచి వస్తుంది, ఎటువైపు నుంచి వెళ్తుంది, పాదముద్రలు ఎటువైపుగా దాని ప్రకారం గుర్తించి ఏ దిశగా వెళ్ళింది అనే నిశ్చితంగానైతే అటవీ శాఖ అధికారులు అయితే దాన్ని పరిశీలిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ కొత్త తడోబా, పూణే నుంచి వచ్చిన ప్రత్యేక బృందం అయితే తీవ్రంగానైతే శ్రమిస్తున్నారు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఏమన్నా మెత్తగా హలో సిద్దిపేట జిల్లా ప్రజలను పెద్ద పులి వణికిస్తోంది. రైతు బానోతు రమేష్కు చెందిన 5 ఆవులపై దాడి చేసింది. ఈ ఘటనలో 3 ఆవులు మృతి చెందగా మరో 2 ఆవులు ఆచూకీ గల్లంతైంది. రంగంలోకి దిగిన అటవీ శాఖ అడుగుజాడలను బట్టి పెద్ద పులిగా నిర్ధారించారు. పులిజాడ కోసం థర్మల్ డ్రోన్లతో అటవీ శాఖ గాలింపు చర్యలు చేపట్టింది.
ఆరేపల్లి, బస్వాపూర్, కూరెళ్ల, శనిగరం గ్రామాల్లో హైలైట్ ప్రకటించారు. రైతులు ఒంటరిగా బావుల వద్దకు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ ఏమన్నా మెత్తగా ఉన్నదా? హలో చెయ్యి వస్తుంది కదా. రండి